నా నా డౌట్ ఏందంటే అండి, నేను పిఎస్‌లో మొన్న 2 డేస్ ముందు పిఎస్ దగ్గరికెళ్ళాను. మేడపల్లి. మేడపల్లి పిఎస్ దగ్గరికెళ్ళి మా భార్య చనిపోవడానికి కారణం ఎవరు? దాని గురించి ఒక కంప్లెయింట్ చేశానండి. నా అనుమానము మా అత్తయ్య పుష్ప, మళ్ళీ మా బామర్ది చిరంజీవి, మా బామర్ది భార్య లక్ష్మి. ఇలా ముగ్గురి మీదనే నాకు అనుమానం ఉందండి. వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు. తెలవదని లేదు. వాళ్ళు గట్టిగా విచారిస్తే ఖచ్చితంగా తెలుస్తదండి. దీని లోపల ఎవరున్నారు? పెద్దవాళ్ళున్నారా? ఇంకా ఎవరున్నారు? దాని ఇంకా ఎవరున్నారనేది ఆళ్ళకు ఖచ్చితంగా తెలుసండి. అది కంపల్సరీ వాళ్ళని విచారిస్తే నాకు న్యాయం చేసినట్టు ఉంటదండి. నా పిల్లలు చనిపోయిన దానికి ఎందుకు చనిపోయారని తెలుసుకోవడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా అండి. ఈ ప్రయత్నంలో నేను చనిపోవచ్చు. కానీ నిజం తెలిసేదాకా నేను బతికుండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎట్లైనా థ్రెడ్ ఉందండి నాకు. ఖచ్చితంగా నాకు చంపేస్తారు. అది 100% నాకు తెలుసు. కానీ చనిపోయే ముందు ఖచ్చితంగా ఈ నిజమేంది? ఎవరు దీనికి కారకులు? వాళ్ళకి మాత్రం కఠినంగా శిక్షించాలని మీడియా మిత్రులందరికీ దండం పెట్టి చెప్తున్నాను. మీరు నాకు సహకరించండి. ప్రజలు సహకరించండి. పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకరించండి. వీ ఎవరు నిందితులు దాన్ని వెలికి తీయండి. నాకు నాకు ఎందుకు ఇలా జరిగింది? నా జీవితం మొత్తం ఆగమైపోయిందండి. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. నేను చనిపోయినా పర్వాలేదండి. కానీ ఈ నిజం తెలవాలని కోరుకుంటున్నాను. మీరందరూ సహకరించండి. ప్లీజ్.